రోజు సాయంత్రం ముగ్గురు యువతులు ఇంటి ముందు కూర్చునే ఉంటారు. వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి ప్రతిరోజు వీధి చివరనున్న తన ఇంటికి వెళ్తున్న ఒక యువకుడిని గమనిస్తుంది. ఒకరోజు ఆ అమ్మాయి అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గమనిస్తుంది. అతని గురించి తెలుసుకుంటుంది. అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. ఆ యువకుడు ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. కొన్ని రోజుల తరువాత ఆమె అతనికి పండుగ శుభాకాంక్షలు పంపుతుంది. అప్పటి నుండి వారి మధ్య సంభాషణ మొదలవుతుంది. వారు స్నేహితులుగా మారతారు. వ్యక్తిగత జీవిత సవాళ్లను పంచుకుంటారు. ఆ యువకుడు ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు. ఆ అమ్మాయి ఇతర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒకసారి అమ్మాయి పుట్టిన ఊరికి వస్తూ నగరంలో అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది. అతను బ్యాంక్ నుండి వస్తుంటే బస్ స్టాండ్లో ఆమె ఎదురుగా కనిపిస్తుంది. వారు జ్యూస్ షాప్కు వెళ్లి జ్యూస్ తాగుతారు. ఎక్కువగా మాట్లాడరు, కానీ ఆ క్షణం ప్రత్యేకం. తర్వాత యువకుడి పుట్టినరోజు వచ్చింది. ఆ అమ్మాయి తన తమ్ముడి ద్వారా అతనికి కేక్ పంపిస్తుంది. తరువాతి పండుగ సమయంలో ఆమె ఇంట్లో తయారైన స్పెషల్ స్వీట్స్ అతనికి ఇస్తుంది. ఒకసారి ఉద్యోగం నుండి వస్తూ అతనికి ఒక దుస్తులు తీసుకొచ్చి ఇవ్వుతుంది. వాళ్ళ స్నేహం రోజురోజుకు బలపడుతుంది. అవునా, వీళ్ళిద్దరూ ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారి స్నేహం ఎంతో ప్రత్యేకమైనది.